Checked. హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఛానల్. నేను వంశీకృష్ణ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక కొత్త సిరీస్ గురించి తెలుసుకోబోతున్నాం. కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆ సిరీస్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఓకే, లెట్స్ మూవ్. దానికన్నా ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి మమ్మల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి వీడియోని. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆప్షన్స్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. దీని ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మరి ఎందుకు లేట్, లెట్స్ మూవ్. Desktop list. సో ఆ సిరీస్ ఏంటంటే ఒక గేమింగ్ సిరీస్. ల్యాప్టాప్లో ఆర్ డెస్క్టాప్లో ఆడే ఒక గేమ్ గురించి మనం తెలుసుకుందాం. చాలా మందికి గేమ్ తెలుసు, బట్ ఎక్కువ కీబోర్డ్ షార్ట్ కట్స్ ద్వారా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయడం రాక గేమ్ని వదిలేస్తుంటారు. బట్ మనం ఆ గేమ్ గురించి పర్ఫెక్ట్గా నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ గేమ్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అదొక ఫ్లైట్ గేమ్. మీకు ఇప్పుడే ఆలోచన వచ్చుంటుంది. ఎస్, యూరోఫ్లై. సో ఆ గేమ్ ఇప్పుడు మాత్రం ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. అంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక డ్రైవ్ లింక్ ఇచ్చాను. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో మొదటగా ఆ గేమ్ నాకు డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో ఉంది. ఆ డౌన్లోడ్స్ ఫోల్డర్కి వెళ్ళాలంటే మీరు విండోస్ ప్లస్ ఆర్, అదే విండోస్ ఆర్ ఇవ్వండి. విండోస్ కీ పట్టుకొని ఆర్ ఇవ్వండి. Run dialog. Type the name of ఇక్కడ డౌన్లోడ్స్ అని టైప్ చేయండి. DOWNLOADS. DOWNLPPOADS. Text downloads. File ఇక్కడ ఎంటర్ ఇచ్చాను. ఇప్పుడు నేను యూరోఫ్లై ఉన్న దగ్గర వెళ్తాను. Start. Download. Preview. Details button. More options. Items with date earlier this date modify earlier this week last month last month earlier this week grouping expanded Eurofly 2 setup 3 of 19. సో ఇక్కడ ఉంది యూరోఫ్లై 2 సెటప్. దీని మీద ఎంటర్ కీ ప్రెస్ చేస్తాను. Setup. ఓకే, సెటప్ అని వచ్చింది. కొద్దిసేపు వెయిట్ చేద్దాం ఎందుకంటే Secure desktop. User account control dialog. User account control సో దీనికి మనం పర్మిషన్ ఇవ్వాలి. ఏ యాప్ ఇన్స్టాల్ చేస్తున్నా పర్మిషన్ ఇవ్వాలి. దానికోసం ఇప్పుడు నేను ట్యాబ్ ప్రెస్ చేస్తాను. ట్యాబ్, show more details link. మళ్ళీ ట్యాబ్, Yes button alt. yes Y. బటన్. దీని మీద ఎంటర్ ఇస్తాను. Setup. Select setup language. Select the language to use during the installation. Combo box English collapsed. ఓకే, ఇది ఇంగ్లీష్ అనే ఉంది. దీన్ని మార్చకండి. మళ్ళీ ట్యాబ్, OK button. ఓకే బటన్. దీని మీద ట్యాబ్ ఎంటర్ ఇస్తాను. Setup Eurofly dialog license agreement. Please read the following. ఇక్కడ లైసెన్స్ అగ్రిమెంట్ వచ్చింది. ఇప్పుడు ట్యాబ్ I ఇస్తాను. do not accept the agreement. Radio button checked. Alt plus D. Cancel. Please read. I do not accept the agreement. Radio button checked. Alt plus D. ఎంటర్ ఇద్దాం. Please read the following. I do not accept. Pressed. దీని మీద స్పేస్ ఇచ్చి ప్రెస్ చేశాను. Please read the following. License. Copyright cannot be spread with or blank. The license Creative Commons and blank. The program Eurofly and no damages can be claimed blank. ఓకే, ఇప్పుడు ఈ లైసెన్స్ అగ్రిమెంట్ అంతా చదివిన I తర్వాత do not accept the agreement. Radio button checked. Alt plus D. ఓకే, ఆల్ట్ డి ఇద్దాం. Cancel. Please read the following. I do not accept. I accept the agreement. Radio button checked. Alt plus A. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే ఐ డు నాట్ యాక్సెప్ట్ ది రేడియో బటన్ ఉంది కదా. I ఇప్పుడు do cancel button. ఇక్కడ ట్యాబ్ ఇస్తాను. Please read the following. సో మళ్ళీ ఒకసారి I ట్యాబ్, do not accept the agreement. Radio button checked. Alt plus D. ఇది ఉంది కదా. దీని మీద మీరు స్పేస్ ప్రెస్ చేయకూడదు. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు అప్ యారో ఒకసారి I ఇవ్వండి. accept the agreement. Radio button checked. Alt plus A. ఎస్, ఇప్పుడు ఓకే కదా. ఇప్పుడు ఒకసారి ట్యాబ్ ఇవ్వండి. Next greater button. Alt plus N. నెక్స్ట్ గ్రేటర్, దీని మీద ఎంటర్ ఇవ్వండి. To continue, click next. If you would like to select a different folder, click browse. Edit selected C. Eurofly. ఓకే, ఇక్కడ మనం ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క యాప్ ఏ ఫోల్డర్లో ఇన్స్టాల్ అవ్వాలి అని ఉంటుంది. సో ఆ ఫోల్డర్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫోల్డర్ సెలెక్ట్ చేయను. ఒకసారి చూద్దాం. Browse. To continue, click next. If you would like to select a different folder, click browse. Edit selected C. Eurofly. ఇక్కడ సి కోలన్లో యూరోఫ్లై అని సపరేట్ ఫోల్డర్ ఉంది. ఇది అలాగే ఉండండి. నేను సపరేట్ ఫోల్డర్ ఏం సెలెక్ట్ చేయను. ట్యాబ్ ఇస్తాను. Browse button Alt plus R. బ్రౌజ్ బటన్ ఆల్ట్ ప్లస్ ఆర్. ఓకే, Left నెక్స్ట్ back button Alt plus B. బ్యాక్ బటన్. Next greater button Alt plus N. దీని మీద ఎంటర్ ఇస్తాను. To continue, click next. If you would like to select a different folder, click browse. Edit selected Eurofly. Browse button Alt plus R. సో ఇది కూడా అలాగే Left ఉంచేయండి. back button Alt. Next greater button Alt plus N. నెక్స్ట్ మీద ఎంటర్ ఇద్దాం. Install. ఓకే, ఇప్పుడు ఇన్స్టాల్ వచ్చింది. ఒకసారి ట్యాబ్ ఇద్దాం. Cancel button.
Cancel button. Click install to continue with the installation, or click back if you want to review or change any settings. Edit read only multi-line. Okay. Tab. Plus back button Alt plus B. Tab. Install button Alt plus I. ఇన్స్టాల్ బటన్ మీద ఎంటర్ ఇస్తున్నాను. Next greater cancel button 0%. సో ఇన్స్టాల్ అవుతుంది, కొద్దిగా టైం పడుతుంది. ఇట్స్ ఓకే, లెట్స్ వెయిట్. 10%. 10%. సో చాలా మంచి గేమ్. ఈ వీడియోలో ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోస్ నుండి మనకు టాస్క్స్ మొదలవుతాయి. 20%. ఓకే. సో నేను ఇన్స్టాల్ అయ్యే వరకు రికార్డింగ్ పాజ్ చేస్తానండి కొద్దిగా. Downloads. File Explorer. Setup Eurofly dialog installing. Please wait while setup installs Eurofly on your computer. Extracting files. See Eurofly audio countries. Pane. 42%. Cancel button. Pane. Cancel. Pane. సో ఇన్స్టాల్ అవుతుంది. నేను అలాగే ఉంచుతున్నాను. 52%. 52%. 62%. 72%. 82%. 92%. సో ఆల్మోస్ట్ ఇన్స్టాల్ కంప్లీట్ అవుతుంది. Finish button Alt plus F. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. ఒకసారి మనం ఇది ట్యాబ్ ఇద్దాం. Pane. Finish button Alt Pane. ట్యాబ్ ఇస్తే వర్క్ అవ్వలేదు, నేను అప్ యారో ఇస్తాను. Finish button Alt plus F. ఇంకోసారి అప్ యారో. Pane. సో ఇంకొకసారి అప్ యారో ఇద్దాం. Finish button Alt plus F. ఇవి రెండే ఉన్నాయి. ఒకసారి ఇన్సర్ట్ బి ఇచ్చి, బి ఫర్ బాల్, ఇన్సర్ట్ బి ఇచ్చి డైలాగ్ బాక్స్ చదివించుకుందాం ఏముందో. Setup Eurofly dialog completing the Eurofly setup wizard. Completing the Eurofly setup wizard. Setup has finished installing Eurofly on your computer. The application may be launched by selecting the installed shortcuts. Click finish to exit setup. Finish button Alt plus F. ఓకే, ఇప్పుడు ఫినిష్ బటన్ మీద Pane. ఎంటర్ ఇద్దాం. Finish button Alt plus F. ఎంటర్ ఇస్తాను. Downloads. File Explorer. Items view list. Earlier this week grouping expanded. ఓకే, ఇప్పుడు నేను Alt F4 ఇచ్చి ఇక్కడికి క్లోజ్ చేస్తాను. Desktop list. Op Studio 9 of 9. ఓకే, చూసారు కదా, ఇప్పుడు 9 of 9 ఉంది. ఇప్పుడు యూరోఫ్లైకి వెళ్ళాలి. ఎలా? యూరోఫ్లైలో ఫస్ట్ లెటర్ ఈ కదా, ఈ ప్రెస్ చేసి యూరోఫ్లై మీద ఎంటర్ ఇద్దాం. Eurofly 2 of 9. సో సెకండ్ షార్ట్ కట్ అయింది. దీని మీద ఎంటర్ ఇస్తాను. వెయిట్, మనం కొద్దిసేపు లోడ్ అవ్వాల్సి ఉంటుంది, వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం క్రియేట్ ప్రొఫైల్ ఎలా చేద్దాం అండ్ కొన్ని సెట్టింగ్స్ గురించి మీకు చెప్పాల్సి ఉంటుంది. Loading GeoNames map. Welcome to Eurofly. About Eurofly. ఓకే, చూసారు కదా, ఒక మ్యూజిక్ ప్లే అవుతుంది. ఇప్పుడు నేను డౌన్ ఆరో ఇస్తాను. Tasks. టాస్క్, ఇందులోనే మనం మెయిన్ ఆలోచన ఉంటుంది. Free flying. ఫ్రీ ఫ్లైయింగ్, ఇది కూడా మనకి ఇప్పుడు అవసరం లేదు. Manual walking through map. ఇది అవసరం లేదు. Profiles. ప్రొఫైల్స్, మొదటిగా ఇదే మనకి కావాలి. ఇప్పుడు ట్యాప్ చేస్తాను. Creating new profile. దీని మీద ఎంటర్ ఇవ్వండి. Type your profile name and press the enter key. ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని టైప్ చేస్తాను. INFR. R. MATION. N. Information space T. TECNO N. O. LAGY. Y. Profile has been created. ఓకే, ఇలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఒక కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసాం. Voices. Profiles. సో Voices. వాయిసెస్, ఇది మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి వెళ్దాం. వాయిస్ మీద ట్యాప్ చేస్తాం. SAT-P5. ట్యాప్ ఉంది. NVDA. SAT-P5. రెండే ఉన్నాయి. ఎన్విడిఏ మీద ఎంటర్ ఇద్దాం. NVDA. Synthesizer has been set. ఓకే, వాయిసెస్ అయితే Options. ఆప్షన్స్, సెట్టింగ్స్ అని కూడా అంటాం. Test your speed. Options. ఈ టెస్ట్ యువర్ స్పీకర్స్ లో మనం స్పీకర్ టెస్ట్ చేసుకోవచ్చు. Test your speakers. ఇది టెస్ట్ చేద్దాం. Left. Right. Test your speakers. చూసారు కదా, ఇలా టెస్ట్ చేసుకోవచ్చు స్పీకర్స్ ని. ఇప్పుడు అప్పార్ ఇచ్చే ఆప్షన్స్ కి వెళ్తాం. Options. మీరు గమనించాలి, దీనికి ట్యాబ్ ఎందుకు, ఇప్పుడు మన ట్యాబ్ అంతగా యూజ్ చేయకూడదు. ఓన్లీ అప్ యారో, డౌన్ యారో, ఎంటర్, ఇవే యూజ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ మీద ఎంటర్ ఇస్తాను. Of options. Tab control. General property page. User data path C. Eurofly. ఓకే, జనరల్ డేటా అవసరం Change లేదు. button. User data change profile. Home air distance format. Met home airport button. ఈ హోమ్ ఎయిర్పోర్ట్ బటన్ ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు. ఫ్రీ ఫ్లైయింగ్ అప్పుడు నేర్చుకుంటాం. Dist add minus check for API key add. The new air get API status hide the prefer OK cancel tab control. General tab selected. ఇక్కడ డౌన్ ఆర్ ఇస్తాను. సారీ, రైట్ ఆర్ ఇస్తాను. Map tab selected. మ్యాప్ కూడా అవసరం లేదు. Flit tab selected. ఫ్లైట్ కూడా అవసరం లేదు. Volume tab selected.
వాల్యూమ్ ట్యాబ్ ఇది మనకు అవసరం ఉంటుంది. Systems tab. Volume tab selected. సో ఈ వాల్యూమ్ ట్యాబ్‌లో ఒకసారి ట్యాబ్ ఇద్దాం. Volume property page. Music edit multi-line selected 100. సో ఈ మ్యూజిక్‌ని మనం 0లో చేయాలండి. 100 unselected. సో Engines edit. వెయిట్. Music edit multi-line selected 100. సో దీన్ని 0 చేయాలి. 100. 199. 63. 0 చేసేద్దాం. 62. 0. ఓకే. Engines. మ్యూజిక్ Music సెలెక్ట్ edit multi-line selected 0. మ్యూజిక్ అంటే మనకు గేమ్ ఆడేటప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకే ఇది 0 చేశాను. Engines edit multi-line selected 100. ఇది 100 ఉంది కదా! ఒక 70 ఆర్ 80 పెడదాం. 99. 83. 80. 81. 80. ఓకే. Aircraft edit multi-line selected 80. ఇది 80 ఉంది. ఇలాగే ఉంచేయండి. Transmitters edit multi-line selected 80. ఇవన్నీ అలాగే Airport ఉంచేయండి. edit multi-line selected 100. ఎయిర్‌పోర్ట్. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో కొన్ని మనకు ఇవి వస్తూ ఉంటాయండి. ఫ్లైట్‌లు ఎళ్తూ ఉంటాయి. అలాగే ఈ గాలి ఇవన్నీ వస్తుంటాయి. దీన్ని కూడా తగ్గించేద్దాం. ఒక 70 పెడతాను. 99. 78. 75. 71. 60. 70. ఓకే. ఇంకోసారి ట్యాబ్ ఇస్తాను. Weather edit multi-line selected 100. ఈ వెదర్‌ని కూడా చాలా వరకు తగ్గించేస్తాను. ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ 99. ఉంటుంది. 76. 60. 64. 65. 65 పెట్టుకుంటాను చాలు. Towers edit multi-line selected 100. ఇది అలాగే ఉంచేయండి. Stewards edit multi-line selected 100. ఇవన్నీ అవసరం Tones లేదు. edit multi-line selected 100. OK button. ఈ ఓకే బటన్ మీద ఎంటర్ ఇస్తాను. About Eurofly. Eurofly. సో చేంజ్ అయి ఉంటది. ఒకసారి ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఆప్షన్స్ మీద ఎంటర్ ఇచ్చి డౌన్ యారో. Tasks. Free flying. Manual walking. Profile. Voices. Options. ఇంకోసారి ఎంటర్ ఇస్తాను. Of options. Tab can change button. User data change. Profile. Home air distance for add check. Up add get stat high prefer. OK cancel tab control. General tab. Map tab. Volume tab selected. సో వాల్యూమ్‌లోకి వచ్చాను. Volume property page. Music edit multi-line selected 0. సో ఇది అలాగే ఉంది. ఓకే. అన్ని పర్ఫెక్ట్‌గా Engines ఉన్నట్టున్నాయి. edit multi-line selected 80. 80. Aircraft edit multi-line selected 80. Transmitters edit multi-line selected 80. Airport edit multi-line selected 70. Weather edit multi-line selected 65. Towers edit stewards edit tones. OK cancel button. ఓకే. క్యాన్సిల్ క్లిక్ చేసేద్దాం ఎందుకు. About Eurofly. సో ఇవి బేసిక్ సెట్టింగ్స్. ఇవి అలాగే ఉంచుకోండి. అండ్ మొత్తానికి ఈ బేసిక్ సెట్టింగ్స్ ఇంకొక సెట్టింగ్ కూడా చెప్తాను. ఆప్షన్స్ మీద ఇంకోసారి వెళ్దాం. Voice options. సో చెప్పడం Of మర్చిపోయాను. options. Tab control. General property page. రైట్ యారో. Blank. C. Eurofly unselected. Sorry. Change button. Home dispatch. Up add gets to hot proof. OK cancel tab control. Map. Flip. Volume. Systems tab selected. సిస్టమ్ ట్యాబ్స్‌లోకి వచ్చిన తర్వాత Systems property page. Joystick mode checkbox checked. ఈ జాయ్‌స్టిక్ మోడ్‌ని నాట్ చెక్ పెట్టుకోండి. Not checked. ఎందుకంటే మనకు చెప్తాను ఇది ఉపయోగపడుతుంది. Use interactive oblique small terb t crit. OK cancel button. OK button. ఈ ఓకే బటన్ మీద ఎంటర్. About Eurofly. సో ఇవి బేసిక్ సెట్టింగ్స్ గైస్. ఈ సెట్టింగ్స్‌తో మీరు నార్మల్ బేసిక్ నావిగేట్ అయితే చేసుకోవచ్చు. సో మొత్తానికి ఇది ఇవాల్టి ట్యుటోరియల్. ఇప్పుడు దీన్ని ఎగ్జిట్ ఎలా చేయాలి? Exit. About exit. ఎగ్జిట్ ఇక్కడే ఉంది. ఎక్కడ ఉంటుంది ఎగ్జిట్ అంటే? About Eurofly. అబౌట్ యూరోఫ్లై పైన ఉంటుంది. Exit. దీని మీద ఎంటర్ ఇస్తే Desktop list. Eurofly 2 of 9. ఎగ్జిట్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ట్యుటోరియల్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని పార్ట్స్ అప్లోడ్ చేయడానికి మనకు ఖచ్చితంగా వస్తాయి. సో మరిన్ని పార్ట్స్ మీరు ఆదరిస్తారనుకుంటున్నాను. ఓకే. బై బై. Ops 31. Start. Stop recording checkbox check.